అప్పుడు తులసి కూతురువని మాకు తెలియకుండా మా ఇంట్లో మా ముందు నటించావు. ఇప్పుడు నీ అవసరం కోసం నా దగ్గర మరదలిగా అభిమానంగా నటించావు. అత్తయ్య, నేను కట్ చేయనా? నన్నట్ట బిలవకమ్మా. ఏ ఇంతకు ముందు నువ్వు అత్తయ్య అని పిలుస్తా ఉంటే ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆ పిలుపులో ఉండే అభిమానం పోయిందమ్మా. కేవలం నీ అవసరమే కనపడతా ఉండాలి. వద్దమ్మా, అభిమానం లేని వరసలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అయ్యో, పర్వాలేదమ్మా, కంగారు పడకమ్మా. ఇది చాలా చిన్న గాయం. మనసుకు తగిలిన గాయం ముందు ఇదెంతమ్మా? అత్తయ్య, నేను కట్ చేస్తాను. ఇంకో 4-5 రోజులు మా ఇంట్లో ఉండెళ్ళిపోయేదానివి. నీకెందుకమ్మా శ్రమ? నా తిప్పలేవో నేను పడతాను. పోమ్మా, పోయి నీ పని చూసుకో. ప్రియా, వేడి వేడి కాఫీ. ఎందుకలా తినకుండా లేచావు? తిను. ప్రియా, ఏమైంది ప్రియకి? సరే, కాఫీ. అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, తొందరగా వచ్చి జడై. అమ్మా, నిన్నే, త్వరగా రా. ఎక్కడున్నావు? ప్రియా, అత్తయ్య పనిలో ఉన్నట్టుంది, నేనేస్తాను రా. అక్కర్లేదు. ప్రియా, నేను నీ ఫ్రెండ్ని. నేను మాత్రం నీ ఫ్రెండ్ని కాదు. అదేంటి ఫ్రెండ్ సడన్ గా? అంతే, కట్ చేసుకున్నాను. ప్రేమని గౌరవించలేని దానివి ఇక స్నేహానికి ఏం విలువిస్తావు? నా జడ నేనే వేసుకుంటాను. సిద్ధప్ప గారు, ఇంతకీ మనవన్న చూడొచ్చంటారా? తప్పకుండా వెళ్దాం, పదండి.
స్వప్న 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 ఎవర్రా? నేను నీ తాతయ్యనరా. ఆ, తాత నువ్వా? ఒరే ఎట్టా ఉండవురా? ఇక్కడ నీకే ఇబ్బంది లేదుగా? ఇబ్బంది ఎందుకుంటుంది తాత? స్వప్న ఉందిగా. ఎవరు డాక్టర్ ఈ స్వప్న? ఎందుకు మా వాడు ఆ పిల్ల పేరు జపం చేస్తా ఉన్నాడు? తను తను మా హాస్పిటల్ స్టాఫ్ అండి. పాణికి ఏం కావాలన్నా తనే చూసుకుంటుంది. అట్నా? అవును తాత, నేనింత త్వరగా కోలుకున్నానంటే స్వప్నే కారణం. తాతయ్య, స్వప్నది ఎంత మంచి మనసో తెలుసా? అంత మంచి మనసున్న అమ్మాయికి ఆ దేవుడు నోరు లేకుండా చేశాడు పాపం. డాక్టరు, మా వాడు అంత ముచ్చట పడతా ఉన్నాడంటే ఆ పిల్లను ఒకసారి రమ్మను. అలాగే పిలిపిస్తాను. ప్లీజ్ డాక్టర్, నేను చూడకపోయినా పర్వాలేదు, మా తాతయ్య చూడాలి. ప్లీజ్ స్వప్నను ఒకసారి పిలవండి. అలాగే. ఏంటమ్మా ఇది? నాకు అవసరమా ఇదంతా? ఒక డాక్టర్ని అయ్యుండి నేను నర్సుని పిలవటం ఏంటి? నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. ఇది ఇక్కడితో ఆపటం మంచిది. వెళ్ళి నువ్వే ఏదో ఒకటి క్లియర్ చేసుకో. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. మరేం చేయనమ్మా? రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే నేను నా వృత్తికి ద్రోహం చేసిన వాడిని అవుతాను. డాక్టర్, ఇన్ని రోజులు సహాయం చేశారు, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి. నటించటం నా వల్ల కాదు. నేను డాక్టర్ని, యాక్టర్ని కాదు. డాక్టర్, నా జీవితం నటన కంటే దారుణంగా అయిపోయింది. ఒక డాక్టర్గా ప్రాణాలు కాపాడటం మీ వృత్తి అయితే, సాటి మనిషికి సహాయం చేయడం కూడా మీ వృత్తే. పాని ప్రాణాల్ని కాపాడిన మీరు నా జీవితాన్ని కూడా కాపాడండి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. సరే సరే, ఇది ఎక్కడి దాకా వెళ్తుందో ఏంటో. స్వప్న బయటికి వెళ్ళింది పని, ఏదో చిన్న పని ఉందంట. నో డాక్టర్, మీరు అబద్ధం చెప్తున్నారు. స్వప్న నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. లేదు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళింది. మనవడా, మొత్తానికి ఆ పిల్ల నిన్ను కోలుకునేటట్టు చేసిందంటావు. సరేరా, అంత బాగా నిన్ను చూసిన ఆ పిల్లకే ఇదిగో ఈ డబ్బు ఇవ్వు. వద్దు సార్, స్వప్న డబ్బు కోసం పాండికి సేవ చేయట్లేదు. స్వప్న అభిమానం గల అమ్మాయి. డబ్బిస్తే తన మనసు గాయపడుతుంది. అవును తాత, స్వప్నకి ఏమిచ్చినా తక్కువే. ఆత్మాభిమానం గల పిల్లంటావు అంతేగా? డాక్టరు, ఇంతకీ మా వాడి కట్లు ఎప్పుడు ఇప్పుదిస్తారో? ఇంకో 2 రోజుల్లో ఇప్పుతారు. సరేరా మనవడా, ఆ రోజు వస్తానురా, నువ్వు జాగ్రత్త. తాతయ్య, డాడీ గురించి ఏమైనా తెలిసిందా? ఎట్టా తెలుస్తాదిరా? ఓ నేల చేసిన పనికి ఓ తండ్రి కొడుక్కు దూరమైనాడు, ఓ కొడుకు తన తండ్రికి దూరమైనాడు. ఈ పాపం ఊరికే పోదురా, ఓ నేలని నీడలా వెంటాడుతాది, నిలువునా దహించి వేస్తాది. ఆ రోజు దగ్గరలోనే ఉంది తాతయ్య. స్వప్న, ఎక్కడికి వెళ్ళావు స్వప్న?
ఇంకొంచెం ముందు రావాల్సింది. మా తాతయ్యని పరిచయం చేసేవాడిని. సర్లే, డాక్టర్ గారు 2 రోజుల్లో కట్లు విప్పుతా అన్నారు. కట్లు విప్పగానే నేను ముందుగా నిన్నే చూడాలి స్వప్న. నువ్వు నాతోనే ఉంటావుగా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావుగా? చెప్పు స్వప్న. చెప్పు స్వప్న. నమస్కారం అండి. నమస్తే. తెచ్చావా? తెచ్చాను సార్, ఇదిగో. మీ అనుమానం నిజమైంది సార్. అసలు నీల పేరుతో యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే క్యాండిడేట్ ఎవరూ లేరు సార్. సరే, థ్యాంక్ యూ కిరణ్. పర్వాలేదు సార్. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. అలాగే సార్. నువ్వు వెళ్ళిరా. ఉంటాను సార్. మంచిది. వదలను, వదలను నీలా. నన్ను నా కుటుంబాన్ని ఇన్ని రోజులుగా మోసం చేస్తూ వచ్చా. అదెందుకు చేసావో నాకు తెలియాలి. నీకు పడే శిక్ష మామూలుగా ఉండదు. నీ నిజస్వరూపం త్వరలోనే బయటపెడతాను. ఏదైనా మాట్లాడాలా? చాలా మాట్లాడాలా, కానీ యాడ్నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తా ఉండా. దుర్గని అత్తయ్య అని ఎందుకు పిలుస్తా ఉండావు? ఆ వరుసలోనే ఎందుకు పిలవాలా? వేరే వరుసే లేదా? ఏ పిన్ని అనొచ్చుగా. అన్నట్టు నువ్వు మా ఆనందబాబు మీద రీసెర్చ్ చేయడానికి వచ్చినావా? అదేంటి అంకల్ అలా అడిగారు? నేను చాలా మామూలుగా అడిగినాను నీలా. సహజంగా రీసెర్చ్ చేయనీకి వచ్చినోళ్ళు ఎప్పుడూ ఆ పని మీదే పడి పుస్తకాల పురుగుల్లా ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. కానీ నువ్వు అలా చేయడంలే, అందుకే అడుగుతా ఉన్నాను. లేదంకల్, నేను చేస్తున్నాను. నిజమా? ఏది చూపించు, ఏం చేసినావో. ఆలోచిస్తున్నవేంది?
నువ్వు దేని మీద రీసెర్చ్ చేయడానికి వచ్చినావో వాటి వివరాలు చూపించు. నిజంగా రీసెర్చ్ మొదలు పెట్టినావా లేక దాన్నడ్డం పెట్టుకుని వేరే ఏదైనా చేస్తా ఉండవా? అదేందమ్మా అంత కంగారు పడతా ఉండావు? ఎందుకు ముఖమంతా చెమట్లు పడతా ఉండాయి? అది నేను రఫ్గా ప్రిపేర్ చేస్తున్నాను అంకల్. మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదోనని. పర్వాలేదు నీలా, నాకంతా అర్థమవుతాది. రఫ్గా ఉన్నోళ్ళెందరినో హ్యాండిల్ చేసినాను, ఇదో లెక్క. అవును, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీలో చదివినావు కదా? అవును. అవును, చాలా పెద్ద యూనివర్సిటీ కదూ. నాకు అందులో చదువుకోవాలనుండేదమ్మా, కానీ కుదరలే. ఏది నీ ఐడి కార్డు ఒకసారి ఇవ్వు. ఐడి కార్డ్ మీకెందుకు అంకల్? ఊరికే నేను అందులో చదువుకోవాలనుకున్నానని చెప్పానుగా, కనీసం ఐడి కార్డైనా చూసి సంతోషిద్దామని. ఐడి కార్డ్ అంటే ఏ రెడీ చేయాలనా? రెడీ చేయడం ఏంటి అంకుల్?
బాగుండదమ్మా. మొత్తానికి మమ్మల్ని నమ్మించడానికి చాలా పగడ్బందీగా ఉన్నావన్నమాట. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నా మాటలు నీకు అర్థం కావాలంటే నీ చేతలు నాకు అర్థం కావాలా? నువ్వు మా ఇంటికెందుకు వచ్చినావో కారణం నాకు తెలియాలా? ఎందుకు మమ్మల్ని అందరినీ ఆకట్టుకున్నావో తెలియాలా? ఎందుకు మాలో ఒకరిగా కలిసిపోయావో తెలియాలా? వీటన్నింటికన్నా ముందు అసలు నువ్వెవరో నాకు తెలియాలా? ఎవరు నువ్వు? అంకుల్ నేను చెప్పేది నిజం అంకుల్. చాలు, నువ్వు చెప్పింది నిజమైతే మరి ఇదేంటి? చదువు.